అసలు అక్కడ ఆ కేసులో సత్తా లేదని చెప్పేసి ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ కూడా తెలుసు కాబట్టే కోర్టు కొట్టేయడం కూడా జరిగింది. నిజంగా కూడా రాహుల్ గాంధీ లోక్సభ నేత అదేవిధంగా మన సోనియమ్మ గారిని ఇవాళ వాళ్ళ యొక్క అకౌంట్లు కూడా సీజ్ చేసి బయటికి రాకూడదు, అకౌంట్లు కూడా సీజ్ చేసేసి బయటికి రాకుండా చేసి ఎంత దుర్మార్గము. అదేవిధంగా ఏంటంటే ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి ఏదైతే ఈ ఈడీ ఎరాల్డ్ కేసులో ఇరికించారో అదంతా కూడా తప్పుడు కేసు అని కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద ఈ ఈడీ కేసు ఏదైతే హెరాల్డ్ కేసు ఉందో ఇదంతా కూడా తప్పుడు సమాచారం అని తెలిసి కూడా ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఒక కుట్రపూరితమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. ఇదంతా కూడా నిజం కాదని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. మొన్నటికి మన్నాడు కూడా బీహార్లో ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా ఓటు చోరీ మీద తర్వాత ఏంటంటే అన్ని దొంగ ఓట్లు వేసుకొని బీజేపీ గవర్నమెంట్ ప్రతి రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ 27 రాష్ట్రాలు మొత్తము కైవసం చేసుకొని 2 రాష్ట్రాలకు పరిమితం చేసినటువంటి చరిత్ర ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఎంత దుర్భాగ్యంగా ప్రవర్తిస్తూ ఉందంటే అమిత్ షాని, మోదీని అడ్డం పెట్టుకొని ఇవాళ బీజేపీ గవర్నమెంట్లో జరిగేటటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా నిజంగా బయటికి రాకుండా ఇవాళ ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉన్నా కూడా సోనియమ్మ గారు వాళ్ళ యొక్క కుటుంబం అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది కాదా అని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాను. కానీ ఇలాంటి కేసులో ఇరికించడము నిజంగా కూడా ఒక గొప్ప నేత, కాంగ్రెస్ ప్రభుత్వానికి 135 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఇవాళ నిజంగా కూడా వాళ్ళని రాహుల్ గాంధీ గారిని, సోనియమ్మ గాంధీని ఈ ఈడీ కేసులో ఇరికించడము చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు కూడా ఈరోజు గాంధీ భవన్ నుంచి కూడా బీజేపీ ఆఫీస్ని ముట్టడించడానికి అయితే బయలుదేరుతున్నారు. దీనిపై మాట్లాడడానికి కాంగ్రెస్ నేతలు ఉన్నారు. చెప్పండి, అంటే ఇప్పుడు ఈడీ కూడా కేసు కొట్టేసింది కదా, తప్పు పట్టింది కదా బీజేపీని. 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ. బీజేపీ పార్టీకి స్వాతంత్ర ఉద్యమంలో ఎటువంటి పాత్ర లేనందుకు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ పరువును మసకపరచాలని చెప్పేసి ఇటువంటి చిల్లర కేసులకు తావుదీసింది. 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నది, అయినా కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రూఫ్ను కూడా వాళ్ళు బయట పెట్టలేకపోయినారు. కాబట్టి నిన్న ఢిల్లీ హైకోర్టు కూడా ముట్టికాయలేసింది. దీంతోనే వీళ్ళు ఆగుతారని చెప్పి మేము అనుకుంటలేము. ఇంత ముందు కూడా ఇంకా చాలా కేసులు పెడతారు. ఎటువంటి కేసులకైనా ఎటువంటి దాన్నైనా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు తెలియజేసిండ్రు. అయితే 10 సంవత్సరాల నుంచి వీరు ప్రజలను ఏదైతే మభ్యపెడుతురో అది ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. చెప్పండి సార్, ఇప్పుడు నిన్న కేసు కూడా తప్పు పట్టింది రాష్ట్ర కోర్టు, ఎట్లా చూస్తారు మీరు? అదే మనందరం చూస్తున్నాం. ఇప్పుడు మొత్తం కూడా డెమోక్రసీ ఏ విధంగా నడుస్తుందో అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తారు. బీజేపీ గవర్నమెంట్ ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా అదే విధిగా వాళ్ళు ముందుకెళ్తారు. అంటే నేను ఈడీ పెట్టిన కేసును కూడా తప్పు పట్టింది కేసు, దీంట్లో ఎట్లాంటి సరైన ఆధారాలు లేవని కూడా చెప్పింది. ఇప్పుడు ఈడీ లాంటి సమస్య అంటే మనకు తెలియదు ఏముంది. సెంట్రల్ గవర్నమెంట్ అని మనకు ఒకటి ఈడీ కానీ పెద్ద పెద్ద సమస్యలన్నీ మనకు ఒక మంచి నమ్మకం ఉంటుంది. కోర్టు లాంటిది తప్పు పడుతుందంటే మనం బీజేపీ గవర్నమెంట్ ఇంతకుముందు గత ప్రభుత్వాలు చెప్పినట్టు ఈడీని పెట్టుకొని వాళ్ళు ఎంతవరకు ఇది చేసుకోవాలనేది చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మన సెంట్రల్ ఎలక్షన్స్ ఏ మూమెంట్ అవుతుందో ఆ మూమెంట్లో కూడా మొత్తం బ్యాంక్ ఖాతాలు చేయడము అది ఎంతవరకు న్యాయం. ఈ విధంగా మేము కూడా ఇప్పుడు మా పీసీసీ గారు ఇప్పుడు వచ్చారు, వారి ఆధ్వర్యంలో ధర్నా కాల్ ఫర్ చేశారు. జరిగిన సంఘటన ద్వారా బీజేపీ యొక్క దౌర్జన్యం గురించి పూర్తి స్థాయిలో మనకు తెలిసిపోయింది. నేషనల్ హెరాల్డ్ కేసులో శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని మరి క్షోభకు గురి చేయడం, వారి మీద తప్పుడు కేసులు పెట్టడం కూడా తప్పని చెప్పేసి కోర్టు అది తప్పుగా చెప్పడం జరిగింది. దీనివల్ల బీజేపీ చేస్తున్నటువంటి అన్యాయం గురించి తెలిసిపోయింది. అదేవిధంగా ఈ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ పేరును తొలగించడం కూడా చాలా దౌర్భాగ్యమైనటువంటి సంఘటన. ఇది ఎన్ఆర్ఈజీఎస్ పేరును, మహాత్మా గాంధీ పేరును తొలగించడం కూడా చాలా తప్పు. ఇది కూడా చేయడం చాలా దారుణం అని చెప్పేసి తెలియజేస్తాను. చెప్పండి సార్, మీరు నిరసన కార్యక్రమం కూడా చేస్తున్నారు కదా, నిన్న ఈడీ పెట్టిన కేసును కూడా కోర్టు కూడా మీరు తప్పుడు ఆరోపణలు చేసిన దాంట్లో ఎట్లాంటి సాక్ష్యాధారాలు లేవని కూడా చెప్తున్నారు. ఒకటండి, మొత్తం ఈ దేశాన్ని మొత్తం అదాని చేతుల్లోకి తీసుకుపోవాలండి. నిన్న ఎయిర్పోర్ట్ కుంభకోణం కూడా చూసినారు. ఎయిర్పోర్ట్లన్నీ కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో పోవడం కోసమే ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం. అదే కాకుండా జాతీయ సంస్థలను అమ్ముకోవడం, గిరిజన ప్రాంతాల్లో భూముల్ని గుంజుకోవడం,
ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయడానికి ప్రజలందరూ అతి బలమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మీద తప్పుడు కేసులు పెడితే ప్రజలందరూ ఇటువైపు ఆలోచిస్తుంటారు, మేము వెనక నుంచి మొత్తం సంస్థలు దోచుకోవచ్చు అనేటటువంటి కుట్రలో భాగమే ఈ హెరాల్డ్ కేసు. ఈ హెరాల్డ్ కేసును కూడా చాలా స్పష్టంగా నేను హైకోర్టు చెప్పేసింది, దుర్మార్గం, మీరు తప్పుడు కేసు, కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయకోకుండా కేసు పెట్టడం అనేది ఈ దేశ చరిత్రలో ఇంతవరకు లేదు, న్యాయ వ్యవస్థని అపహరించడమే. కాబట్టి ఇది తప్పుడు కేసు అని చెప్పి కొట్టేసి ముఖం మీద కొట్టేసింది. ఇద్దరు కూడా ముక్కు నేలకు రాయాలి, నరేంద్ర మోడీ, అమిత్ షా ముక్కు నేలకు రాసి భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం, ఈ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. మరి నెహ్రూ గారు 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు, ఇందిరాగాంధీ గారు ప్రాణాలు కోల్పోయినారు, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు కోల్పోయారు, మరి సోనియా గాంధీ గారు ఈ దేశం కోసం ఆ పదవులను కూడా తృణప్రాయంగా త్యాగం చేశారు. ఇలా తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజల్ని స్వయం పాలన చేసుకోమని అవకాశాలు ఇచ్చారు. మరి ఇంత అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి వాళ్ళపై బురద తల్లితే మేం కాదు, న్యాయ వ్యవస్థ మిమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టింది, మీరు పెడుతున్న తప్పుడు కేసులు ఇప్పటికైనా మానుకోమని చెప్పేసింది. మేము కూడా అదే చెప్తా ఉన్నాం, మీకు పరిపాలన చేత కాకపోతే దిగిపోండి, మీకు పరిపాలన చేత కాదు. ఎంతసేపు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార వ్యవస్థలను అడ్డం పెట్టుకొని మతాన్ని జొప్పిస్తూ విద్యా సంస్థలను నాశనం చేస్తూ, మీ వల్ల ఒక యూనివర్సిటీ లేదు, మీ వల్ల ఒక ప్రాజెక్టు లేదు, మీ వల్ల కనీసం మేము ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నాం, ఎడిపోయినాయి. 11 సంవత్సరాల నుంచి 22 కోట్ల ఉద్యోగాలు ఎడిపోయినాయి. మీ నరేంద్ర మోడీకి పరిపాలన చేత కాదు, మొత్తాన్ని కూడా ప్రజల్ని అభివృద్ధి నుంచి వెనక్కు నడిపిస్తూ అన్నారు. నెహ్రూ గారు చేసినటువంటి ఈ యొక్క సామాజిక సోషలిస్టిక్ దేశాన్ని మొత్తం కూడా మతమౌఢ్యం వైపు నడిపిస్తూ, ఎంతసేపు దేవాలయాలు అంటారు, మరి విద్యాలయాలు ఎవడు కట్టాలి? విద్యాలయాలు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ, వ్యవస్థల నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ, బ్యాంకుల్ని జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బ్యాంకులను అమ్మేసినావు, సంస్థలు అమ్మేసినావు, ఐఐటీలని మొత్తం కూడా ప్రైవేటీకరణ చేసినావు, యూనివర్సిటీలని నాశనం చేసినావు, విద్యా వ్యవస్థను ధ్వంసం చేసినావు. ఇంకేంటి నువ్వు చేసిన పరిపాలన? మరి ఇలా మహాత్మా గాంధీ గారి పేరు మీద కనీసం నీడీ పీపుల్ అయినటువంటి వాళ్ళకు కనీసం ఉపాధి కల్పించడం కోసం సంవత్సరానికి మరి 100 రోజులు వాళ్ళకు అవకాశం కల్పించేటువంటి దానికి కూడా గాంధీ మహాత్ముడి పేరు తొలగించడం దుర్మార్గం. ఏం పాపం చేసినంటే గాంధీ మహాత్ముడు అహింస పరమో ధర్మ అంటూ ఈ దేశం మొత్తాన్ని ఏకతాటి మీద నడిపించినటువంటి మహాత్మా గాంధీ గారిని ఇవాళ మీరు ఆయన పేరు తొలగిస్తే మరి అంతకంటే గొప్ప పేరు ఏముందో చెప్పండి. ఇది దుర్మార్గంగా మీరు చేస్తున్నటువంటిది. అంటే ఇదే కాకుండా 60 పార్టీ అని చెప్పి మేము 60% ఇస్తాం, మీరు 40% అనే రాష్ట్రాల మీద వేస్తే ఇప్పటికే రాష్ట్రాల మీద బర్డెన్లు ఎక్కువైపోయి కేంద్ర నిధులు ఇవ్వకుండా రాష్ట్రాలు మొత్తం కూడా విధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రకంగా మీరు ప్రతి వ్యవస్థను నాశనం చేసుకుంటూ వస్తారు. ఖబర్దార్ నరేంద్ర మోడీ, అమిత్ షా, మీరు ఇప్పటికైనా కానీ దుర్మార్గ పాలన మానుకోకపోతే మీకు శ్రీలంకలో, నేపాల్లో ఏ రకమైన గతి పట్టిందో మళ్ళీ మీకు కూడా అదే గతి పట్టుద్దని హెచ్చరిస్తున్నాం. తప్పకుండా భారతదేశ ప్రజలకు, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మొత్తం వారికి కుటుంబానికి కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఈడీ పెట్టిన కేసును కూడా కోర్టు కూడా ఆక్షేపించింది. అంటే మీరు ఎట్లా సరైన ఆధారాలు లేవని కూడా చెప్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు అంటే భారతదేశ స్వతంత్రోద్యమము జరుగుతున్న విధానాన్ని ప్రజలకు తెలియజేయడం కోసము నెహ్రూ గారు తన సొంత ఆస్తిని అమ్మి ఒక నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రికను పెట్టి, ఆ పత్రిక ద్వారా ప్రజలకు స్వతంత్రోద్యమం యొక్క విధానాలు, పద్ధతులు, వాళ్ళు పాటించినటువంటి వ్యవస్థను చూపించడం జరిగింది. గాంధీ ఫ్యామిలీ వాళ్ళ ఆస్తులు అమ్ముకోవడము, వాళ్ళ ప్రాణత్యాగం చేసి ఈ దేశానికి అభివృద్ధి మార్గంలో నడిపించినటువంటి గాంధీ ఫ్యామిలీ మీద గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు రకరకాలుగా ప్రతిపక్ష నాయకులనే హోదాలో ఉన్నటువంటి నాయకులను కూడా చూడకుండా వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ, వాళ్ళ మీద తప్పుడు ఎఫ్ఐఆర్లు చేస్తూ, తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారు. ఇది దేశానికి కానీ ప్రజలకు కానీ మంచిది కాదు. నిన్న ఇచ్చినటువంటి కోర్టు కేసును చూసుకొని అది అమిత్ షా కానీ మోడీ గారు కానీ చెంపపెట్టు లాంటిది. వాళ్ళు ఆ జడ్జిమెంట్ని చూసి వాళ్ళు ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. 10 సంవత్సరాల నుంచి సోనియా గాంధీ గారు 75-80 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి దేశం కోసం ప్రధానమంత్రిని త్యాగం చేసినటువంటి వ్యక్తిని హింసించుడు, రాహుల్ గాంధీ గారు ఒక త్యాగమయ కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని ఇట్లా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈడీ దగ్గర 50 గంటలు 60 గంటలు కూర్చుని పెట్టి హింస పెట్టినటువంటి నాయకులు వీరు ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.